ఎప్పుడూ ల్యాండ్ కాని విమానం అంటే మలేషియా ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 370 MH370ను సూచిస్తోంది. ఇది 2014లో అదృశ్యమైన ప్రయాణికుల జెట్. అయితే దాని శిథిలాలు ఇంతవరకు కనుగొనబడకపోవడంలో ఇది ఎప్పుడూ ల్యాండ్ కాని విమానంగా పేర్కొనబడింది. అసలు విషయం ఏమిటంటే మార్చి 8, 2014న మలేషియా ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 370 బోయింగ్ 777 మోడల్ 239 మందితో కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్కు ఎగురుతూ అదృశ్యమైంది. చివరిసారిగా లభించిన సాంకేతిక సమాచారం ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ అడ్రసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ మరియు ట్రాన్స్పాండర్ ఆగిపోయిన తర్వాత ఈ విమానం దిశను కోల్పోయి హిందూ మహాసముద్రం వైపు వెళ్తున్నట్లు సైనిక రాడార్ చూయించింది. దీంతో అందరూ ఊహించినట్లు ఈ విమానం హిందూ మహాసముద్రంలో కోల్పోయినట్లుగా భావించారు. సో అనేక గవర్నమెంట్లు మరియు ప్రైవేట్ ఏజెన్సీలు కలిసి హిందూ మహాసముద్రంలో జరిపినటువంటి విస్తృత పరిశోధనలో ఇంతవరకు ఒక్క శిథిలం కూడా గుర్తించలేకపోయారు. దీంతో ఈ విమానం అదృశ్యమైనటువంటి జాబితాలో చేర్చడం జరిగింది. ఇలా అదృశ్యమైనటువంటి ఈ విమానం అనేక మంది కుటుంబాల్లో తీరనటువంటి శోకాన్ని మిగిల్చింది. ఇలా ఏ విధమైనటువంటి కన్క్లూజన్ లభించకపోవడంతో ఈ విమానాన్ని ఇంతవరకు జరిగినటువంటి సంఘటనలోని విమాన చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి మిస్టరీగా మిగిలిపోయింది. ఇదండి ఎప్పటికీ ల్యాండ్ కాని విమానం అసలైనటువంటి కథ.